స్నేహితులారా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే కోరిక, డబ్బు కావాలి. కాని ఒక్క నిజం గుర్తుపెట్టుకోండి, డబ్బును కోరుకోవడం వల్ల కాదు, డబ్బు అర్హత సంపాదించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. లక్షలాది మంది కష్టపడి పనిచేస్తున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. కాని వారి జీవితాలు మారడం లేదు. ఎందుకు తెలుసా? వారి శరీరం పనిచేస్తోంది, కాని వారి ఆలోచనలు కాదు. 2300 సంవత్సరాల క్రితమే ప్రపంచం చాణక్యుడు అని పిలిచే కౌటిల్యుడు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు, అర్థశాస్త్రం. ఆ గ్రంథంలో ఉన్న సూత్రాలు జనసమూహం అనుసరించేవి కావు, కాని విజయం సాధించినవారు అనుసరించినవి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చాణక్యుడి 7 వ్యతిరేక ధన నియమాలు, మరియు చివర్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత ప్రమాదకరమైన బోనస్ సూత్రం. మరి ఆలస్యమెందుకు? ప్రారంభిద్దాం. ఫార్ములా 1. డబ్బు సంపాదించాలంటే డబ్బును వదిలేయాలి. ఇది వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా? కాని చాణక్యుడు చెబుతాడు, ఎప్పుడూ పొదుపు చేసే వ్యక్తి ఎప్పటికీ పెద్ద సంపదను చూడలేడు. డబ్బును దాచుకుంటే అది చనిపోతుంది, డబ్బును పెట్టుబడి పెడితే అది పిల్లలను పెంచుతుంది. ఒక టీ అమ్మే వ్యక్తి ప్రతీ నెల 2000 సేవ్ చేస్తున్నాడని అనుకోండి. అదే డబ్బును ఒక టేబుల్, బ్యానర్ లేదా హెల్పర్పై పెట్టి ఉంటే అతని ఆదాయం 5 రెట్లు పెరిగేది. డబ్బు ఒక విత్తనం, నాటితే చెట్టవుతుంది, పెట్టెలో దాచితే పాడవుతుంది. చాణక్య రియల్ లైఫ్ చిట్కా: మీ దగ్గర 1000 రూపాయలున్నా సరే, దీన్ని ఎలా గుణించగలను అని ఆలోచించండి. సేవింగ్స్ కాదు, స్ట్రాటజిక్ స్పెండింగ్ ధనాన్ని సృష్టిస్తుంది. ఫార్ములా 2. ఎక్కువ పని చేస్తే పేదవాడవుతావు. ఇది నిజం. చాణక్యుడు చెబుతాడు, పని చెయ్యవద్దు, వ్యవస్థను నిర్మించుకో. నువ్వే అన్నీ చేస్తుంటే నువ్వు బిజినెస్ ఓనర్వి కాదు, నువ్వు లేబరే. చంద్రగుప్తుడికి చాణక్యుడు చెప్పింది గుర్తుందా? రాజు యుద్ధం చెయ్యడు, సైన్యాన్ని తయారు చేస్తాడు. డబ్బు కూడా అంతే. చాణక్య చిట్కా: మీ పని ఎక్కడ ఆటోమేట్ చేయొచ్చు, ఎక్కడ డెలిగేట్ చేయొచ్చు, ఎక్కడ టైం సేవ్ చేయొచ్చు. డబ్బు శ్రమ నుండి రాదు, వ్యవస్థల నుండి వస్తుంది. ఫార్ములా 3. మొదట పేరు సంపాదించు, ధర తానే వస్తుంది. డబ్బును వెంబడించుకు, గుర్తింపును వెంబడించు. ప్రపంచం ఎవరికీ తెలియని వ్యక్తిని నమ్మదు, కాని పేరు ఉన్నవారిని ప్రశ్నించదు. ఒక మార్కెట్లో 2 షాపులు, ఒకటి ఫేమస్, ఒకటి తెలియని షాపు. నువ్వెక్కడికి వెళ్తావు? ఇదే చాణక్య లాజిక్. చాణక్య చిట్కా: ఈ యుగం పర్సనల్ బ్రాండింగ్ యుగం. మీ విలువను చూపించండి, మీ పరిజ్ఞానాన్ని పంచుకోండి, మీ గుర్తింపే మీ పెట్టుబడి. ఫార్ములా 4. డబ్బు కావాలంటే భయాన్ని చంపాలి. భయం ప్రతి కలను తినే పురుగు. చాణక్యుడు చెబుతాడు, రిస్క్ తీసుకోనివాడు జీవితాంతం వేరొకరి కోసం పనిచేస్తాడు. రిస్క్ అంటే మూర్ఖత్వం కాదు, తెలివైన ధైర్యం. చాణక్య చిట్కా: ప్రతీ నెలా మీ భయాన్ని ఎదుర్కోండి. కెమెరా ముందు మాట్లాడండి, కొత్త స్కిల్ నేర్చుకోండి, చిన్న వ్యాపారం మొదలుపెట్టండి. కంఫర్ట్ జోన్ బయటే సంపద దాగి ఉంది. ఫార్ములా 5. అందరూ చేస్తుంటే దాన్ని చెయ్యకండి. జనసమూహం ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తుంది, కాబట్టి వారి ఫలితం కూడా ఒకేలా ఉంటుంది. చాణక్యుడు చెబుతాడు, విజయం అనేది జనసమూహం వెళ్ళని దారిలో ఉంటుంది. చాణక్య చిట్కా: ట్రెండ్ కనిపిస్తే నేను దీన్ని భిన్నంగా ఎలా చేయగలను అని అడగండి. భిన్నతే నాయకత్వానికి మూలం. ఫార్ములా 6. డబ్బును దాచితే కాదు, నడిపితే వస్తుంది. డబ్బు ఒక నది లాంటిది, ప్రవహిస్తే పచ్చదనం, ఆపితే కుళ్ళిపోతుంది. చాణక్యుడు చెబుతాడు, డబ్బును తెలివిగా చలామణి చెయ్యి. చాణక్య చిట్కా: బ్యాంక్లో నిద్రపోయే డబ్బు నీకోసం పనిచెయ్యదు. వ్యాపారం, స్కిల్స్, టూల్స్, మార్కెటింగ్, ఇక్కడ పెట్టుబడి పెట్టిన డబ్బు నీకోసం రాత్రింబవడిలు పనిచేస్తుంది. ఫార్ములా 7. ముందుగా నీ సమయానికి యజమాని అవ్వు. అందరికీ 24 గంటలే, కాని ఆ 24 గంటలను ఎవరు నడుపుతున్నారు? నువ్వా లేక నోటిఫికేషన్సా? చాణక్యుడు చెబుతాడు, సమయాన్ని కోల్పోతే జీవితాన్ని కోల్పోయినట్లే. చాణక్య చిట్కా: ప్రతిరోజు ఉదయం 3 ముఖ్యమైన పనులు నిర్ణయించుకో, అవే నీ సంపద మార్గాన్ని నిర్ణయిస్తాయి. బోనస్ ఫార్ములా: ఓడిపోవడానికి భయపడని వాడే గెలుస్తాడు. భయం వల్లే చాలామంది నిర్ణయాలు తీసుకోలేరు. చాణక్యుడు చెబుతాడు, ఫలితాన్ని కాదు, చర్యను నియంత్రించు. ఓడిపోతావు, పడిపోతావు,
కాని అదే నిన్ను బలంగా చేస్తుంది. డబ్బు ఎప్పుడూ ధైర్యవంతుల దగ్గరికే వెళ్తుంది. స్నేహితులారా, ఈ జ్ఞానం మీ ఆలోచనలను కదిలిస్తే, మీ జీవిత దిశను మార్చాలనిపిస్తే ఆలోచనా శక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా చీకటిలో నడుస్తున్న మీ స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే చాణక్యుడు చెప్పినట్లుగా జ్ఞానం పంచుకున్నప్పుడే అది నిజమైన శక్తిగా మారుతుంది.